బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చారిత్రాత్మకంగా నిలిచే ఒక పెద్ద ఒప్పందం కుదరబోతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల కేటాయింపులు, పరిశ్రమల పెట్టుబడులు వంటి అంశాలపై చర్చ జరగనుంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక రేపు ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదరనుంది. ఈ ప్రాజెక్టు 84,000 కోట్ల భారీ పెట్టుబడులతో విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఇది భారతదేశంలోనే అత్యంత భారీ స్థాయిలో ఉండే డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3.5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాల ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమల వృద్ధి, టెక్నాలజీ, మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చారిత్రాత్మక నిలిచే ఒక పెద్ద ఒప్పందం కుదరబోతోందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఇక సీఎం చంద్రబాబు అలాగే లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ అయితే ఇక అశ్విని వైష్ణవ్ ని కూడా కలవనున్నారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి 4:45 ఇటు మంత్రి ఏదైతే పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లి నరేంద్ర మోడీతో భేటీ కాబోతూ కర్నూలులో పెట్టినటువంటి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ నరేంద్ర మోడీని కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతూ ఉన్నారు. అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో తలపెట్టినటువంటి సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు హాజరు కావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతూ ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు హోటల్ తాజ్ మహల్ సింగ్ లో జరగనున్నటువంటి గూగుల్ తో ఒప్పందం కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ, గూగుల్ సంస్థల ఎంఓయూ చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఏదైనా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని, మరికొంతమంది మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ విదేశీ పర్యటనలో అప్పుడున్నటువంటి కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద సమీక్షలు నిర్వహించారు. ఇక ఈ రోజు ఢిల్లీ పర్యటనలో నారా లోకేష్ అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా ఆహ్వానించేందుకు వెళ్లారు. మొత్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం మీద ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా అక్కడున్నటువంటి కొన్ని రకాల ఏదైతే సమస్యలు పరిష్కరించుకునే విధంగా కూడా ఈ ఢిల్లీ టూర్ లో ఇటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అడుగులు వేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.